హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా గిరిజన ప్రాంతాల్లో దొరికే దోసకాయలను మేము ఏ విధంగా కోసి తింటామన్నది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ పంట అయితే చాలా వరకు తగ్గిపోయింది, అంతరించి పోతుందని చెప్పొచ్చు. సో వీడియోలో అయితే నేను మా ఆవిడ కలిసి ఆ దోసకాయలను కోసి తినబోతున్నాం. మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసో కింద కామెంట్ చేయండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీటినే దోసకాయలు అనేసి అంటాం మేమైతే. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. సో మా ఆవిడ అయితే మొబైల్ పట్టుకెళ్ళలేదు, వీటిని తీసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ కూలింగ్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇటు ఫుడ్ అయితే ఆర్గానిక్ పంట, ఇది కెమికల్ ఏమి యూజ్ చేయకుండా మా చేనులో అలా విత్తనాలు చల్లేస్తే అవే పండిపోతాయి. ఇవి నిల్వ ఉంచి కూడా తినవచ్చు. ఏప్రిల్ మే నెలలో ఎండాకాలంలో కూడా తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ పెద్ద పండుని అయితే కట్ చేసి తినబోతున్నాం. తల్లి, ఎప్పుడైనా తిన్నావా? ఇష్టమేనా ఇది నీకు? తిన్నాను, నాకు అయితే చాలా ఇష్టం. ఇష్టమేనా? చేనులో తినేసి వచ్చాను ఆల్రెడీ. తినేసి వచ్చావా? జారిపోతుంది. ఇవి మధ్యాహ్నం పూట సోలు ఏరుకునేటప్పుడు పనికొస్తాయి తినడానికి కదా. మొత్తం అయితే ఈ విధంగా ఉంది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇవి గింజలు, వీటిని నిల్వ చేసి ఏప్రిల్లో కానీ పంట వేసేటప్పుడు, సోలు వేసేటప్పుడు కానీ వేసుకుంటే మళ్ళీ చక్కగా ఈ టైంకి అయితే పండిపోతాయి. చాలా వరకు ఈ పంట అయితే తగ్గిపోయింది, ఇప్పుడైతే సరిగ్గా దొరకట్లేదు. మాకు కూడా లక్కీ అని చెప్పాలి ఇవి దొరకడానికి. ఇంకా నాన్న తింటావా? బాగుంది, లైట్గా పులుపు ఉంది, చాలా బాగుంది. ఎలా తల్లి, నచ్చిందా? నచ్చిందమ్మా నీకు? ఏరా, నచ్చిందా నీకు? బాగుందా టేస్ట్? టేస్ట్ కూడా చాలా బాగుంది, కూల్గా కూడా ఉంది. కూల్గా ఉందా? అవునా. ఏంటి తల్లి, ఎలా అనిపించింది? ఒకటి ఆల్రెడీ తినేసి వచ్చి ఉంటావు. చిన్నది తిన్నావా పెద్దదా? చిన్నది తిన్నాను, లేతదా? పెద్దది తినలేవే. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.